Hello everyone, welcome to my new channel. This is Dilip Shourie. మన దేశంలో మనకి తెలియని చట్టాలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక 5 ఇంపార్టెంట్ చట్టాల గురించి తెలుసుకుందాం. మొదటిగా, ఒక మహిళ ఎంత తీవ్రమైన నేరం చేసినా సరే ఆ యొక్క మహిళను సాయంత్రం 6 గంటల తరువాత కానీ ఉదయం 6 గంటల ముందు కానీ అరెస్ట్ చేయలేము. ఒకవేళ అరెస్ట్ చేసిన క్రిమినల్ కోడ్ సెక్షన్ 46 ప్రకారం ఆ యొక్క పోలీస్ అధికారిపై మనం ఫిర్యాదు చేయవచ్చు. దీనివల్ల అతని యొక్క ఉద్యోగానికి హానికరం. ఇక రెండవదిగా, సిలిండర్ పేలడం వలన ప్రాణ ఆస్తి నష్టం మీద 40 లక్షల వరకు బీమా పొందవచ్చు. మన ఇంట్లో సిలిండర్ పేలినప్పుడు, ప్రాణ లేదా ఆస్తి నష్టం కలిగినప్పుడు ఆ యొక్క కంపెనీ నుండి మనం 40 లక్షల వరకు బీమా పొందవచ్చు. ఒకవేళ ఆ యొక్క కంపెనీ తిరస్కరించిన, పెండింగ్లో పెట్టిన, మనం కేసు వేయవచ్చు ఆ కంపెనీ మీద. ఒకవేళ ఇది నేరం రుజువైనచో ఆ యొక్క కంపెనీ యొక్క లైసెన్స్ కూడా మనం రద్దు చేయవచ్చు. ఇక మూడో విషయానికి వస్తే, మనం ఏదైనా హోటల్లో, ఒకవేళ 5 స్టారే అవ్వచ్చు, మామూలు హోటలే అవ్వచ్చు, మనం ఫ్రీగా వాటర్ తాగవచ్చు, టాయిలెట్స్ ఉపయోగించుకోవచ్చు. ఇండియన్ సిరీస్ యాక్ట్ 1887 ప్రకారం ఏదైనా ఒక హోటల్లో, 5 స్టారే కావచ్చు, చిన్న హోటలే కావచ్చు, మనం ఆ యొక్క హోటల్లో వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ సిబ్బంది కానీ యజమాని కానీ ఆపితే కనుక మనం వారిపై చట్టరీత్యా మనం ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా యజమాని కానీ సిబ్బంది కానీ మనల్ని ఆపితే కనుక మనం ఫిర్యాదు మీద ఆ యొక్క హోటల్ యొక్క లైసెన్సు రద్దు చేయబడవచ్చు. ఇంకా 4వ అంశం మనం చూస్తే కనుక, గర్భిణీ స్త్రీలను ఉద్యోగం నుండి తొలగించలేరు. ప్రసూతి ప్రయోజన చట్టం 1961 ప్రకారం ఆ యొక్క గర్భిణీ స్త్రీ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఒకవేళ జాబ్ నుండి యజమాని తొలగించాలి అని అనుకుంటే కనుక 3 నెలల ముందే నోటీస్ ఇవ్వాలి. మరియు ఆ యొక్క గర్భిణీ స్త్రీకి కావాల్సిన ఖర్చులు కూడా కొంత ఖర్చులు ఇవ్వాలి. అలా కాని పక్షంలో గర్భిణీ స్త్రీలను వెంటనే జాబ్ నుండి తొలగిస్తే కనుక ఆ యొక్క యజమానిపై మనం ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆ యొక్క యజమానిపై చట్టరీత్యా నేరం తీసుకోబడుతుంది మరియు ఆ యొక్క సంస్థ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేయబడుతుంది, కంపెనీ మూసివేయబడుతుంది. ఇప్పుడు 5వ అంశం, మీ యొక్క ఫిర్యాదును పోలీసు వారు నిరాకరించలేరు లేదా డినై చేయలేరు. ఐపీసీ సెక్షన్ 166A ప్రకారం మీ యొక్క ఫిర్యాదును పోలీసు వారు నిరాకరించలేరు. ఒకవేళ ఆ యొక్క పోలీస్ అధికారి నిరాకరించినట్టయితే మనం పై అధికారికి కంప్లైంట్ చేయవచ్చు. అలా చేస్తే కనుక, అలా నిరాకరించినప్పుడు అది రుజువైతే కనుక ఆ యొక్క పోలీస్ అధికారికి 6 నెలల నుండి సంవత్సరం వరకు శిక్ష లేదా ఆ యొక్క ఉద్యోగం నుండి తొలగింపునకు కారణమవుతుంది.